అందరికీ నమస్కారం. నేను మీ పిసారెడ్డి. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాలాంటి సామాన్యుల గొంతు ప్రజల్లోకి వెళ్ళాలండి. కాబట్టే ఒక బాధ్యత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఎవడికో జిలబడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గోక్కోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పొచ్చింది అమరావతి మీద. కాబట్టి ఇప్పుడు మనమంతా ట్రీట్మెంట్ చేసుకోవాలి. 2 సార్లు వెళ్ళారు ప్రజల తీర్పుని. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిగా అమరావతిని అంగీకరించడు, ఒకవేళ అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, ఏకైక రాజధాని అమరావతిగానే ఉంటుంది, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నాడు. ఆ తర్వాత గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, తర్వాత విశాఖపట్నం అన్నాడు, ఏదేదో కళ్ళబుల్లి కబుర్లన్నీ చెప్పాడు. 2024 ఎన్నికల నాటికి ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితికి దిగజారిపోయాం. 2024లో కూటమి ఏం చెప్పింది? అమరావతి ఏకైక రాజధాని అని. మరి ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. 2 సంవత్సరాల కాల అక్కడ కర్తమ్మ చెట్లు అస్తవ్యస్తంగా ఉంటే ఇవన్నీ బాగు చేసుకొని సరిచేసుకొని ఈరోజు నిర్మాణాలు అద్భుతంగా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పి వచ్చింది. అమరావతి అసలు రాజధాని కాదు, మావిగన్. ఎక్కడుందయ్యా మావిగన్ను? నాకు తెలియకడతాను. అంటే ఏదో ఒక రోడ్ సైడ్ పెట్టేసేస్తే అది రాజధాని అయిపోద్దా? దాన్ని హైవే కారిడార్ అంటారు. అయినా ఆయన చెప్పేటటువంటి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అనేది రాజధాని పరిధిలోనే ఉన్నాయి. అయినా కానీ అంటే వీళ్ళు ఏది చెప్తే వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ అవసరాల కోసం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని బస్టు కొట్టించాలి, అమరావతికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవాలి. ఆల్రెడీ వాళ్ళే చెప్పుకుంటున్నారు, మేము వార్నింగ్ ఇచ్చేటప్పటికే మెడికల్ కాలేజీలు కట్టడానికి ఎవడూ రాలేదు, అందువల్లనే దాదాపుగా 14-17 మెడికల్ కాలేజెస్ ఆంధ్రాలో ఆగిపోయాయి. చాలా కంపెనీలకి మేము మెయిల్స్ పెడుతున్నాము, అందుకే కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు. కాబట్టే ఈరోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పరుగులు బాధలు పెట్టుకుంటా కాళ్ళు గడ్డాలు పట్టుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారని వీళ్ళే చెప్పుకుంటున్నారు. ఈరోజు వీళ్ళ కన్ను ఈరోజు రాష్ట్ర రాజధాని మీద పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎవడైనా మాకు పలానాది రాజధానిగా కావాలి, అమరావతితో లేకపోతే కర్నూలో, గుంటూరో, విశాఖపట్నమో ఏదో ఒకటి మాకు ఇది రాజధాని కావాలి అని ఎవరన్నా డిమాండ్ చేశారా? ఎప్పుడైనా డిమాండ్ చేశారా? లేదు కదా. ఆ రోజు మిత్రపక్షం, ప్రతిపక్షం రెండూ కూర్చొని, అధికార పక్షం అన్ని పక్షాలు కూర్చొని అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా అడ్డు చెప్పల. సరే మీ ఇష్టం, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ రాజధాని పెట్టండి, మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి ఆనాడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే పొద్దున లేచిన మొదలుకొని ఆ రాజధాని మీద పడతారు. అంటే ఈ రాష్ట్రంలో ఇంకొక సమస్య లేదా? అదేదో కట్టనివ్వండి రా బాబు, అది 10 ఏళ్లకో 15 ఏళ్లకో కంప్లీట్ అవుతుంది. ఒక రాజధాని కావాలి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తుంటే నిద్ర లేస్తే చాలు ఆ రాజధాని మీద ఏలుబెట్టరు. ఎవరన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళో, అయ్యా మాకు ఈ రాజధాని వద్దు, నాకు ఏ తెనాలో లేకపోతే మచిలీపట్నమో లేకపోతే పులివెందులో రాజధాని కావాలని ఏమన్నా డిమాండ్ చేశారా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పి వచ్చింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఇంజక్షన్లు వేయించుకోవాలా, ట్రీట్మెంట్ వేయించుకోవాలా, అది ఈయన ఉద్దేశం అన్నమాట. వాడెవడో ప్రశ్న రావణంట, ఆయన ప్రశ్నిస్తాడంటయ్యా. నేను ఆయనకి సంబంధించింది ఒక 20-30 వీడియోస్ చూసా. అంటే ఎక్కడ ఈయన ప్రశ్నిస్తున్నాడు అని పచ్చి బూతులు తిడుతున్నాడు. ఎవరిని తిడుతున్నాడు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, చిరంజీవి గారిని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఇళ్లలో ఉండే ఆడవాళ్ళని, వాళ్ళ వ్యక్తిగత జీవితాలని పచ్చి బూతులు.
ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి? రాధా మనోహర్ అనే వ్యక్తి క్రిస్టియానిటీని దూషిస్తుంటే అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నాడు. నేను కూడా న్యాయమే కదా అని చెప్పి పరిశీలిస్తే ఒక 10-15 మంది పాస్టర్ల ముసుగులో, నేను పాస్టర్లు అనట్లే, దయచేసి అర్థం చేసుకోండి, పాస్టర్ల ముసుగులో ఈ ప్రశ్న రావణం, ఈయన గురువు ఎవరో కత్తి మహేష్ అంట, ఆయన, వీళ్ళందరూ కలుసుకొని హిందూ దేవీ దేవతలని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని సనాతుల ధర్మం అంట. వాళ్ళ నోటుకుండా వస్తుంది ఆ పదం, నేను మాట్లాడకూడదు కానీ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. మరి ఇది ప్రశ్నించడం అంటారా? దీన్ని ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అంటారా? మీరు కడుపుకి అన్నమే తింటున్నారా? మీరు మనిషి జన్మే పుట్టారా? పైగా ఐడెంటిటీ లేదు. వీడు ఎవడు అని బ్యాక్గ్రౌండ్ చెకప్ చేస్తే ఎవ్వడు క్లారిటీగా చెప్పట్ల. సరే, నువ్వు ఒక నాస్తికుడివి, నీకు మతం లేదు, కులం లేదు, కనీసం నీ ఐడెంటిటీ ఉండాలి కదా. నువ్వు ఏడ పుట్టావు, ఏడ పెరిగావు, ఇప్పుడు ఎక్కడ కాపురం అంటున్నావు, ఏ కులం కోసం పనిచేస్తున్నావు, ఏ మతం కోసం పనిచేస్తున్నావు, ఏ ప్రాంతం కోసం పనిచేస్తున్నావు, ఏదో ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. ఇవేవీ లేవు. అంటే వాడికన్నా తెలుసో లేదో మనకు తెలియదు. ఈడు ఒక వర్గం కోసం పోరాటం చేస్తాడంట, ఒక కులం కోసం పోరాటం చేస్తాడంట, ఒక మతం కోసం పోరాటం చేస్తాడంట. అందరూ మూసుకొని ఈయన చెప్పేది వినాలంట. ఏదన్నా పాలసీ మీద ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పాలసీస్ తీసుకొచ్చింది. ఆ పాలసీలో నీకేదన్నా నచ్చకపోతే దాని మీద డిబేట్కి రా, దాన్ని ప్రశ్నించు. ఇవన్నీ పక్కన పెట్టి లేని సమస్యని, అంటే ఆడికి జలబుట్టింది కాబట్టి ఈరోజు మనం అందరం పోయి గీకాల. మీరే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, వాడికి ఎవడికో జలబుట్టింది, మనం పోయి గీకాల. ఈరోజు దళిత మిత్రులకి, దళిత సోదరులకి ఈరోజు కొత్తగా వచ్చినాయండి సమస్యలు. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నాయి. వాళ్ళని అనగదొక్కుతున్నారు, వాళ్ళ మీద ఒక రకమైనటువంటి వివక్ష చూపిస్తున్నారు. ఈరోజు చట్టాలు వస్తున్నాయి, ఈరోజు వాళ్ళని కాపాడుకోవాలి. మనందరి బాధ్యత కూడా చట్టపరంగా వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించాలో అవి కల్పించాలి, వాళ్ళకి ప్రాధాన్యతని మెరుగుపరచాలి. అందుకోసంగా పోరాటం చేసే మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏనాడు వేరే కులాన్నో వేరే మతాన్నో దూషించలా, వాళ్ళ సమస్యల మీద మాత్రమే పోరాటం చేశారు. ఈయన దళితుల కోసం పోరాటం చేస్తున్నాడంట. ఆ పోరాటం చేసే ముసుగులో ఒక మతాన్ని అమ్మనా బూతులు తిట్టేస్తే మనం గొక్కోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా. కేవలం ఈయన ఆంధ్రప్రదేశ్లోనే పోరాటం చేస్తాడు, ఇంకెక్కడా దళితుల మీద, క్రిస్టియన్స్ మీద వివక్షత లేదు, తెలంగాణలో అస్సలే లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి జలపుడితే అది కూడా ఆయన ఇక్కడ ఉండడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. నేను ఇందాక అన్నట్టుగా ఆయన ఐడెంటిటీ ఏదో ఎవరికి తెలియదు. అంటే ముక్కు మొహం తెలియని, ఊరు పేరు లేని ఒక, ఇంకా అనకూడదులేండి, ఆడొచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని, సీఎం గారిని తొడగొట్టి సవాల్ చేస్తే మనం అందరం చప్పట్లు కొట్టాల. అంటే మన గురించి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గురించి ఇలాంటి వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఎంత తక్కువగా చూస్తున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో ఈ రాష్ట్రాన్ని మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. ఈడికి సపోర్ట్గా ఇంకొకడు ప్రకాష్ రాజు, వాడు ఎక్కడుంటాడో, వాడిది ఏ రాష్ట్రమో, వాడిది ఏ మతమో, ఏ కులమో, వాడు ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. వాడు కూడా నాస్తికుడే. వాడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతాడు. అంటే మన బతుకుల్ని వీళ్ళు ఏ విధంగా గుర్తిస్తున్నారో, ఏ విధంగా లెక్కలోకి తీసుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి. ఇంకా తెలంగాణలో పట్టుమని ఒక 10 మంది చిల్లరగాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పడం కూడా దండగా, వాళ్ళకి జలబుట్టింది ఆంధ్రప్రదేశ్ని చూసి. వాళ్ళకి జలబుడితే ఆంధ్రప్రదేశ్లో మనం గోక్కోవాలి. మనం గోక్కోకపోతే వాడు అమలక్కలు తిడతాడు, అక్కడ చేరి వాడు బూతులు తిడతాడు. మనం ఏదన్నా తిరిగి ఒక మాట మాట్లాడితే వాడికి ఆత్మాభిమానం దెబ్బతింటుంది.
మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండిరా బాబు, మీరెక్కడో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో లగ్జరీగా బతుకుతున్నారు, మాకు ఇంకా రాజధాని కూడా లేదురా, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండిరా అని చెప్పి వేడుకుంటే, అలా వేడుకున్నా కానీ వాడు ఆత్మాభిమానం దెబ్బతింటదంట. మీరే ఆలోచించుకోండి. మిమ్మల్ని ఈరోజు ఏ విధంగా చూస్తున్నారో వీళ్ళందరూ కలిసి కేవలం 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని లోటుపాట్లని సవరించుకునేటప్పటికి దాదాపుగా సంవత్సరం పట్టింది. సంక్షేమాలు ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేశారు, అభివృద్ధి జరుగుతుంది. దాదాపుగా 20 లక్షల కోట్లకి ఒప్పందాలు చేసుకున్నారు. 7-8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చేసి ఈరోజు జిఎస్టీలో కూడా తెలంగాణకి సరి సమానంగా పోటీ పడుతున్నాం. అక్కడ మెట్రోపాలిటన్ సిటీ ఉంది, మనకు అది లేదు. అక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు, మనకు లేవు. అయినా కానీ ఈరోజు తెలంగాణతో సరి సమానంగా జిఎస్టీలో పోటీ పడుతున్నామంటే మరి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్ట లేదా? ప్రతి ప్రభుత్వం ఏదో ఒక లోటుపాట్లు ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర అవినీతి ఉంటుంది. నేనేమి ఈరోజు శుద్ధపోసా ఈ ప్రభుత్వం నేనేం చెప్పట్లా, సర్టిఫికేట్ ఇవ్వట్లా. ఎక్కడో ఒక దగ్గర లోటుపాట్లు ఉంటాయి, కానీ అంతకంటే భారాన్ని వాళ్ళు భరిస్తున్నారు, మోస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడికెక్కడికో పోయి వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు ఒక నెలలో ఒక షెడ్యూల్ తీసుకోండి. మీరు ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ తీసుకోండి, నారా లోకేష్ గారి షెడ్యూల్ తీసుకోండి. నెలలో 28 రోజులు కష్టపడుతున్నారు వాళ్ళు. ఒక 2 రోజులు ఏదన్నా రెస్ట్ తీసుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు గారికి అయితే అది కూడా లేనట్టుంది. ఒకరోజు ఒక సభలో ఉంటారు, ఒకరోజు ఒక ప్రారంభోత్సవంలో ఉంటారు, ఒకరోజు ప్రజల్లో ఉంటారు. మరి ఇంత కష్టపడే ఒక ప్రజాప్రతినిధుల్ని ఈరోజు మీరు దుర్భాషలాడడానికి మీకు నోరెలా వచ్చిందండి? ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దేశంలోనే ఒక అణగారిన రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయి ఉంటే ఈరోజు మీరు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగానే మనిషి పుట్టగా మీకు మానవత్వం ఉందా? ఇంకా చాలా అడగాలని ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తగిలితే సర్వనాశనం అయిపోతారు. పోయి సోనియా గాంధీని అడగండి, చెప్పద్దు వివరాలు. ఏదో ప్రజలు చాలా అమాయకులు, మనం ఏం చెప్పినా వినేస్తారు ఇల్లు అని అనుకుంటున్నారేమో, కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఖచ్చితంగా మీకు తగిన శిక్ష అయితే పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏదో సైలెంట్గా ఉన్నారు, చూస్తూ ఊరుకుంటున్నారు అని అనుకుంటారేమో. చాలా చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్ళ ఉసురు కొట్టి కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. మీ బతుకులు కూడా అలాగే తయారవుతాయి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశారో ఈరోజు వాళ్ళు పోయి ఫామ్ హౌస్లకు మాత్రమే పరిమితం అయిపోయారు. మీ బతుకులు కూడా ఏదో ఒక రోజు ఇళ్ళకే పరిమితం అవుతాయి. భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తానే ఉన్నారు ప్రతిరోజు. 2 సంవత్సరాలే ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అయినా వీళ్ళకి జలబుడుతుంది, నిప్పి పుడుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి, ఈ ప్రజల జీవితాలను నాశనం చేయాలి. ఇదే కంకణంగా ఈరోజు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేసుకుంటాను, దయచేసి వీళ్ళ ట్రాప్లో పడద్దు. యువతరం ముందుకు రావాలి. మరీ ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెప్తేనే అవతల వాళ్ళకు బుద్ధి వస్తుంది. మీరు మౌనంగా ఉంటే ప్రజలు దీన్ని అంగీకరించారేమో అని చెప్పి వీళ్ళు రెచ్చిపోతారు. చివరికి రైళ్ళు బస్సులు కూడా తగలబెట్టబోతున్నారంట త్వరలో. మీరు తెలుసుకోండి ఈ విషయాన్ని కూడా. నిన్న మొన్న కొన్ని వాయిస్ రికార్డ్స్ వస్తున్నాయి. ఒక కొద్ది రోజుల్లో ఈ రాష్ట్రంలో బస్సులు రైళ్లు కూడా తగలబెట్టాలని ఒక ప్లాన్ చేసుకున్నారంట. దయచేసి అప్రమత్తంగా ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.